Hello viewers, welcome to my YouTube channel Shivlata Baswala. Previous class లో మనం లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ సింటాక్స్, లిస్ట్ లో ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తామో చూసాం. ఈ క్లాస్ లో టుపుల్ గురించి చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ టుపుల్? టుపుల్ అంటే మల్టిపుల్ డేటా టైప్ వాల్యూస్ ని మనం పెరాన్సిస్ లో స్టోర్ చేసుకొని ఒక వేరియబుల్ కి అసైన్ చేసినట్లయితే అటువంటి డేటా టైప్ ని మనం టుపుల్ అని అంటాం. టుపుల్ సింటాక్స్: ఏనటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఆ ఏ అనేటువంటి వేరియబుల్లో డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని పెరాన్సిస్ యూస్ చేసుకొని కామాతో సపరేట్ చేస్తూ స్టోర్ చేస్తున్నా. ఈ విధంగా కానీ మనం వాల్యూస్ తీసుకొని కామాతో సపరేట్ చేసి పెరాన్సిస్ యూస్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం టుపుల్ అని అంటాం. టుపుల్ వాల్యూస్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ఏ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసాం, ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఏలో ఉన్నటువంటి వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. 1, 20, 30 టుపుల్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. టుపుల్లో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయలేము, వాల్యూస్ని డిలీట్ చేయలేము. అందుకే మనం టుపుల్ ఇమ్యూటబుల్ అంటాం. టుపుల్లో వాల్యూస్ని మనం అపెండ్ చేయాలి అంటే అది పాసిబుల్ అవ్వదు. జస్ట్ ఉన్న వాల్యూస్ని మనం ఇండెక్స్ యూస్ చేసుకొని లేదా స్లైసింగ్ యూస్ చేసుకొని వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలం, కానీ కొత్త వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయలేము. వాల్యూస్ని మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఇండెక్స్ యూస్ చేస్తాం. ఇండెక్స్ అనేటువంటిది మనకి 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ ఇండెక్స్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. పాజిటివ్ ఇండెక్స్ అంటే వాల్యూస్ని మనం లెఫ్ట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం పాజిటివ్ ఇండెక్స్ అంటాం. పాజిటివ్ ఇండెక్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా వాల్యూస్ని మనం లెఫ్ట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం నెగిటివ్ ఇండెక్స్ యూస్ చేస్తాం. నెగిటివ్ ఇండెక్స్ అనేటువంటిది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. ప్రింట్ ఏ ఆఫ్ 1 అని తీసుకున్నా, అంటే పాజిటివ్ ఇండెక్స్ తీసుకున్నా. పాజిటివ్ ఇండెక్స్ తీసుకున్నాను కాబట్టి వాల్యూస్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ నుంచి ప్రింట్ అవ్వాలి. ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1 కాబట్టి మనకి 20 అని వాల్యూ ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ 20 వచ్చింది. అలానే నెగిటివ్ ఇండెక్స్ యూస్ చేసుకొని చూద్దాం. -1 -1 కాబట్టి నెగిటివ్ ఇండెక్స్ అంటే మనకి వాల్యూస్ రైట్ సైడ్ నుంచి ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ టుపుల్ రావాలి. అవుట్పుట్ టుపుల్ వచ్చింది. అలానే మనం సింగిల్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే ఇండెక్స్ యూస్ చేసాం. అలా కాకుండా మోర్ దాన్ 1 వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే మనం స్లైసింగ్ యూస్ చేస్తాం. 0:3 అని తీసుకున్నాం. ఇక్కడ మనకి n వాల్యూ 3. స్లైసింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి వాల్యూస్ అనేటువంటి 0 to n-1 ప్రింట్ అవుతాయి. n వాల్యూ 3 కాబట్టి 3 - 1 అంటే 2 అనేటువంటి ఇండెక్స్ ప్లేస్ వరకే మనకి అవుట్పుట్ వస్తుంది. జీరో 1 2 అంటే 1 20 30 అవుట్పుట్ వస్తారు. 1 20 30 అని మనకు అవుట్పుట్ వచ్చింది. మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాంలే కానీ వాల్యూస్ని అపెండ్ చేయలేము, కొత్త వాల్యూస్ని రీప్లేస్ చేయలేము. అందుకే మనం ఎక్కువ లిస్ట్ని యూస్ చేస్తాం, టుపుల్ని యూస్ చేయలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.